ట్రంప్ ఎంత మొత్తుకుంటున్నా, అమెరికాలో ఉన్నటువంటి స్థానికులు ఎంత మొత్తుకుంటున్నా, అక్కడ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఎందుకు వలసదారులు ప్రోత్సహించారు? అంటే వెరీ సింపుల్ లాజిక్. అమెరికాలో ఒక గంటకి ఎంత కూలీ ఇవ్వాలి? లేదా ఎంత వేతనం ఇవ్వాలి? లేదా ఎంత జీతం ఇవ్వాలి? ఈ పనులు చేసేటటువంటి వాళ్ళకి అంటే అమెరికన్ కరెన్సీలో ఒక గంటకి $16. బైడెన్ హయాంలో ప్రతి ఏటా పెంచుకుంటూ వచ్చి $16 చేశారట. గంటకి $16. అంటే ఒక రోజుకి కనీసం ఒక షాపో, ఒక బారో, ఒక రెస్టారెంటో, ఒక షాపింగ్ మాల్లోనో కనీసం 10 గంటలు పని చేయించుకుంటే $160 ఇవ్వాలి. ఒక నలుగురిని పని చేయించుకున్నారు, ఒక 5గురిని పని చేయించుకున్నారు అంటే దాదాపుగా అంటే ఒక షాపింగ్ మాల్ అంటే ఒక 10 మందిని పని చేయించుకోవాలి. 10 మందిని పని చేయించుకుంటే 10 160లు $1600 అయిపోతున్నాయి. ఈ $1600కి లెక్క చూసుకుంటే అక్కడ ఆ స్థాయిలో లాభం వస్తుందంటే లేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తుంటారు, ఇట్లా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు అయితే $5, $6, మ్యాక్సిమం $8-9 కూడా పనిచేస్తుంటారు. లేదా రోజుకింత అని చెప్పేసి కాకుండా నెలవారీ జీతాలు ఇచ్చి పని చేయించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఫుడ్డు, అకామిడేషన్ వీళ్ళు ఏర్పాటు చేసి చేసేస్తూ ఉంటారు. అలా బ్రతికేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ వలన లోకల్ వాళ్ళకి ఇట్లా $16 గంటకి సంపాదించే అవకాశం లేకపోతుందన్న స్థానికుల ఆగ్రహమే ట్రంప్ విజయానికి కారణమైంది. అందుకని ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో అక్రమ వలసదారుని పంపించడానికే సిద్ధంగా ఉన్నాడు. అందుకని నేషనల్ గార్డ్స్ లాంటి వాళ్ళని కూడా దించుతున్నాడు.